హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వారాహి 6393. ఆకాకరకాయ సీజన్ వచ్చేసింది కదా. సో అవి మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సింపుల్ అండ్ టేస్టీ ఆకాకరకాయ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇందులోనే సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాము. మీడియం సైజులో కట్ చేసుకున్న ఆలు కూడా యాడ్ చేసేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇందులోనే రౌండ్గా కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కలని యాడ్ చేసుకుందాము. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. మూత పెట్టి కొంచెం ఉడికే వరకు ఉంచేసి మళ్ళీ తీసి కలుపుకుందాము. 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. మూత పెట్టి దగ్గర అయ్యే వరకు వెయిట్ చేయాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. దగ్గర అయ్యాక మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపేసుకుందాము. అంతే, ఈజీ అండ్ టేస్టీ ఆకాకరకాయ కర్రీ రెడీ. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.